ఈశాన్య భారతదేశంలో ఎక్కువ భాగం దట్టమైన అడవులతో కప్పబడి ఉంది. ఈ ప్రాంతంలో అనేకమైన తెగల గలవారు నివసిస్తూ ఉండేవారు. గారో అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రస్తుతం వీరి ఆనవాళ్లు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తుంటాయి. నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో జీవిస్తుండేవారు. బయటవారెవరిని తమ ప్రాంతానికి రానిచ్చేవారు కాదు. పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి కఠినాత్ములైనా క్రీస్తు ప్రేమకు దాసోహులు అవ్వాల్సిందే కదా. మరి వీరికి క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది? ఎవరు వీరికి క్రీస్తు ప్రేమను పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా? ఆ విషయమే తెలుసుకుందాం పదండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే స్కిట్ను మన కృపా సత్య సువార్త మినిస్ట్రీస్ సండే స్కూల్ పిల్లల ద్వారా చూద్దాం. ఏంట్రా గూడెంలో సంగతులు? దండాలు నేను విన్నది నిజమేనా? ఏంటి ధర? చాలా మంది తెల మిషనరీలు వచ్చి ప్రతి గూడెం తిరిగి ఎవరు కొత్త దేని గురించి చెప్తున్నారు, నిజమేనా? అవును ధర, మన అడవిలో ఉండగా వెళ్తుంటే తెల్లయ్య అంబిచ్చి రిచర్డ్ దీని పేరు బైబిల్ అంటారంట. ఏంటి బైబిలా? ఎంత ధైర్యం రే నీకు? నా చేతిలో జడపడే. క్షమించండి ధర, క్షమించండి. అరే, అందరి గూడెం ధరల నుంచి నాకు తెలియదు, కానీ నా గూడెంలోనికి ఆ తెల్ల మిషన్లను అసలు రానివ్వను. నా మాట కాదని వాళ్ళు రానిచ్చిన ఆ దేవుని మాటలు నమ్మినా వాళ్ళు చంపేస్తా. అర్థమైందా? చంపేస్తా. సరే ధర, సరే, మీ మాటే మాకు వేదం. ఈ విషయాన్ని తెగ నాయకుడు గూడెంలో దండోరా వేయిస్తాడు. ఇది గూడెం దొరానా? మన గూడెంలోనికి తెల్ల మిషనరీలను రానివ్వకూడదు. ఎవరైనా రానిస్తే వారిని చంపేస్తారా? హో! ఈ తెగలోనే నోక్సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంట్లోని సంఘటన. అయ్యో అయ్యా, వస్తున్నాను. ఆ దండోరా విన్నావా? విన్నాను. ఆ తెల్ల మిషనరీలను మన గూడెంలోనికి రానియకూడదనే కదా. అవునయ్యా, రాణిస్తే చంపేస్తారంట. దేవుని గురించే కదా చెప్తుంది. విని నమ్మాలనిపిస్తే నమ్ముదాం, లేదంటే వెళ్ళిపోమంటే సరిపోతుంది కదా. ఏమోనయ్యా, నువ్వు వెళ్ళి సేలో పని చూసుకుని రా, నేను ఇక్కడ పని చూసుకుని వస్తా. సరే, వెళ్తాను. తెగ నాయకుడి పరిపాలన కాలం అయ్యాక ఆ గూడెంకి త్వరగా ఉండవలసింది నోక్సింగే. నోక్సింగ్ చాలా మంచి మనసు కలిగిన వాడని ఆ గూడెంలో అందరూ తనని గౌరవించేవారు. తన పొలంలో పని చేసుకుంటున్న నోక్సింగ్ దగ్గరకు వేల్స్ దేశం నుంచి ఒక మిషనరీ వస్తారు. ఆ కాలంలో మిషనరీలు వారు వెళ్ళాలి అనుకుంటున్న ప్రాంతానికి సంబంధించిన భాషా కట్టుబాట్లు అన్ని ముందే తెలుసుకుని వెళ్ళేవారు. అయ్యా, మీకు నా వందనములు. మీరు మిషనరీనా? అవును, నేను వేల్స్ దేశం నుండి వచ్చాను. మీరు తొందరగా ప్రజలు చూస్తే మిమ్మల్ని చంపేస్తారు. చూడు, నాకు చావంటే భయం లేదు, కానీ ఇప్పుడు చనిపోయిన మరుక్షణం నా దేవుని వద్ద, ఆ సత్య దేవుని వద్ద కళ్ళు తెరుస్తారు. కానీ ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే ఆ యేసును ఆశ్రయించాలి. ఏంటి, చావంటే భయం లేదా? దేవుని దగ్గర మళ్ళీ తిరిగి బ్రతుకుతారా? అసలు మీరు ఏమంటున్నారు? అసలు నరకం అంటే ఏమిటి? నీ పేరేమిటి? నా పేరు నోక్సింగ్. నోక్సింగ్, నీవు నాకు కొంచెం సమయం ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. సరే, ఇక్కడ వద్దు. మా గూడెం వాళ్ళు చూస్తే చాలా ప్రమాదం. పక్కనే మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం రండి. పిల్లలు, అమ్మని లోనికి తీసుకుని రండి. నాన్న పిలుస్తున్నాడు. పద వెళ్దాం. అయ్యా, వెళ్ళిన తెల్ల మిషనరీలు అంటే మన ఇంటికి ఎందుకు వచ్చారు? మన వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? నా మాట విను, మనతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే, కూర్చోండి. మా అందరికి చావంటే చాలా భయం. మీరు చనిపోయినా దేవుని దగ్గర మళ్ళీ బ్రతుకుతానంటున్నారేమిటి? నోక్సింగ్, ఈ భూమి మీద బ్రతుకుతున్నది బ్రతుకు కాదు, మనం జీవించే విధానాన్ని బట్టి అక్కడ నిర్ణయించబడుతుంది. అంటే పరలోకమా నరకమా అని. ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసును ఆశ్రయించాలి.
యేసుక్రీస్తుని మాత్రం ఎందుకు ఆశ్రయించాలి? మాకు మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా సూర్యదేవుడు, మా అడవి తల్లి మమ్మల్ని నరకం నుండి తప్పిస్తారు కదా. నోక్సింగ్, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి బాధలు ఉండవు, చాలా సంతోషంగా ఉండొచ్చు. అదే నరకం అనుకో, అమ్మో, ఎప్పుడు ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. అందుకని ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే ఆ యేసును ఆశ్రయించాలి. యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలు పెడితే మా పాపాలు ఎలా పోతాయి? లేదు, వారు నీ పాపం కోసం నా పాపం కోసం ప్రాణత్యాగం చేయలేదు. ఆ యేసుక్రీస్తు మాత్రం సిలువలో ప్రాణత్యాగం చేశారు. అధికారి ఉన్నాడు. అతనికి ఒకనొక కుమారుడు తన తండ్రి ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తుండగా ఒకనొక రోజు బయటికి వెళ్ళి తండ్రి ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తూ ఒకనొక రోజు బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో గొడవ పడతాడు. గొడవ పడిన తర్వాత ఆ మరుసటి రోజు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసిన తరువాత న్యాయస్థానంలో ఉంచబడతారు. ప్రజలందరూ ఆతృతగా ఏ శిక్ష విధిస్తాడో అని అందరూ ఆతృతగా చూస్తుండగా న్యాయాధికారి యొక్క కుమారుడు తనకు 40 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తాడు. తన కుమారుడు మనసులో ఇలా తిట్టుకుంటాడు, న్యాయాధికారి నా తండ్రే కదా, నాకు ఈ శిక్షలు వేయకుండా చూడగలడు కదా అని. తనకు వేయాల్సిన శిక్షలు తన తండ్రి వాళ్ళ వెంట వెళ్ళి ఆ న్యాయాధికారి కూడా తనకు వేయాల్సిన శిక్షలు, తన కుమారుడికి వేయాల్సిన శిక్షలు నాకు వేయండి అని ఆ శిష్యులతో అంటారు. ఆ యేసుక్రీస్తు గట మన పాపాల కోసం సిలువలో ప్రాణత్యాగం చేశారు. మేము చాలా చెడ్డవారము, మేము పాపం చేసిన వారమే. మరి చెప్పు నోక్సింగ్. మేము చాలా చెడ్డవారము అంటే మనుషులు, కానీ మా తెగ కాని వారిని చేతులతో బల్లాలతో చంపేశాము. మమ్మల్ని కూడా మీ దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు నోక్సింగ్. నీవు ఆయన ఎదుట మోకాలు వేసి ప్రయాసపడు. దీనినే ప్రార్థన అంటారు. యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దర్శించండి, ఈ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించండి, ఈ తెగవారిని కూడా కాపాడండి. ఆమేన్. అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు. అప్పటి నుంచి నోక్సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలను తెలుసుకుంటాడు. పిల్లలు ఈ రోజు కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? అవును, చాలా సిద్ధంగా ఉన్నాం. నిన్న మనం ఏ కథ చదువుకున్నాం? 5 రొట్టెలు 2 చేపలు ఒక పిల్లవాడు తెచ్చినప్పుడు యేసయ్య వాటిని ఆశీర్వదించి దీవించి 5,000 మందికి పంచిపెట్టారు. నాన్న భలే చెప్పారే. ఈ రోజు మరొక కథ చదువుకుందాం రండి. ఇలా నోక్సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచాలని నోక్సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్లోని విషయాల గురించి చెప్తూ ఉంటాడు. ఈ సంగతిని ఆ గూడెందరు పనివాడు చూస్తాడు. అవ్వా నోక్సింగ్, ఎంత పిచ్చి పని చేసావు? ఆగు, మా దొరతో చెప్తాను ఉండు. అయ్యా దొర, ఆ నోక్సింగ్ గారు మీరు ఇచ్చిన ఆనాను మీరాడయ్యా. ఆ దేవుని గురించి మన గూడెం వారందరికీ చెప్పాడయ్యా. నోక్సింగ్ ఎంత పని చేశాడు వాడు. నా తర్వాత ఈ గుడికి దొరణ చేద్దాం అనుకున్నాను, కానీ వాడు ఈ పని చేశాడు. వెంటనే రేపు అందరినీ పంచాయతీకి రమ్మన్నాను చెప్పు. వాడిగా దేవుని విడిచిపెట్టకపోతే నా చేతిలో చచ్చిపోతాడని. సరే దొర. అన్నలారా, అయ్యలారా, రేపే పంచాయతీ, అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం తప్పకుండా రావాలి. ఆ దొండోరా విన్నారు కదూ? రేపు మనం అందరం వాళ్ళందరి ముందు నిలబడాలి. వాళ్ళు మనల్ని ఏదైనా చేయవచ్చు. బైబిల్లో స్టెఫన్ గురించి వారి శిష్యుల గురించి చదివాం కదా. ప్రాణాలు తీస్తామని బెదిరించిన వారు ప్రాణాల గురించి లెక్క చేయలేదు. అలాగే మన ప్రాణాలు తీస్తామని బెదిరించినా మనం యేసుక్రీస్తుని విడిచిపెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనల్ని ఏది చేసినా వారిని మనం క్షమించాలి. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వారికి దేవుని గురించి తెలియదు. వారి రక్షణ కొరకు మనం ప్రభువును వేడుకోవాలి. పిల్లలు, మీకు యేసుని చూడటం ఇష్టమే కదా? అవును, చాలా ఇష్టం. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, రేపు మీకు భయం వేసినా ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కన్ను మూసినా యేసయ్య దగ్గర ఉంటాం. రండి, ప్రార్థన చేసుకోవచ్చు.
ప్రభువా, నీ కొరకు సాక్షిగా నిలబడటకు మా కుటుంబానికి నీ శక్తిని, నీ కృపను ఇవ్వండి. మా గూడెం ప్రజలను దర్శించండి, వారిని రక్షణలోనికి నడిపించండి. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు. నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి తీసుకుని వెళ్తారు. ఎంత పిచ్చి పని చేసావురా. నిన్ను నమ్మి మన గూడెంకి దొరం చేద్దాం అనుకుంటే మన జాతికి ద్రోహం చేసావు నువ్వు. ఆ సూర్యదేవుడికి, ఈ అడవి తల్లికి ద్రోహం చేశారు మీరు. లేదు, వారు దేవుళ్ళు కాదు. యేసయ్య నిజమైన దేవుడు. మన పాపాల కోసం ప్రాణాలు పెట్టి తిరిగి లేచింది ఆయనే. వాడి నోటి మీద కొట్టండిరా. నాకే నీతులు చెబుతున్నాడు. మర్యాదగా దేవుని విడిచిపెడతానని చెప్పు. ఇది నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం. లేదంటే నాలోని రాక్షసుని చూస్తావు నువ్వు. లేదు, ఆ పని నేను చెయ్యలేను. ఏంటి ద్వారా వెళ్తా మాటలు? కొట్టండి రా, కొట్టండి. అమ్మ వద్దు వద్దు, కొట్టద్దు. నోక్సింగ్ చెప్పు, నోక్సింగ్ పిల్లలు కొట్టదని చెప్పు. నోక్సింగ్ వద్దు, కొట్టద్దు. అమ్మ వద్దు, కొట్టద్దు. చంపేయండి వాళ్ళ పిల్లల్ని. అయ్యో, నా పిల్లని చెప్పేసరే. ఏడ్రా నీ దేవుడు. ఎక్కడ ఇప్పుడైనా నీ దేవుని వదిలే, లేదంటే నీ భార్యను కూడా చంపేస్తా. లేదు, ఆ పని నేను ఎప్పటికీ చెయ్యలేను. చంపేయండిరా వాడి భార్యను కూడా. ప్రభువా, వీరిని క్షమించండి, వీరిని కూడా రక్షణలోనికి నడిపించండి. క్షమిస్తాడా? క్షమాభిక్షణ ఏంట్రా నువ్వు అంటుంది? దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. యేసుక్రీస్తుని మీ దేవునిగా స్వీకరించండి. అపాయకరమైన అగ్నిగుండం నుంచి తప్పించుకోండి. నా నమ్మకాన్ని యేసుక్రీస్తుపై ఎప్పటికీ విడిచిపెట్టను. క్షమిస్తాడా? అగ్నిగుండమా? ఏంట్రా నువ్వు అంటుంది? ఏంటి ద్వారా వీళ్ళతో మాటలు? కొట్టండి రా. ఏంటి ద్వారా వీళ్ళతో మాటలు? చంపండి రా. ఆగండ్రా, ఎంత పిచ్చి పని చేశారా. లేదురా, ప్రాణాలు పోతున్నాయి, అయినా సరే వాళ్ళ ఆ దేవుని విడిచిపెట్టలేదు. ఏదో ఉందిరా దేవుడిలో. మనం వాళ్ళని చంపగలం కానీ వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చంపలేకపోయాం. ఏదో ఉందిరా దేవుడిలో. ఆ బైబిల్ ఎలా ఇవ్వు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడ్ల విస్తారంగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురి మరణం ద్వారా చూడగలిగాం. వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన తెగనాయకుడు మారి యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోనికి నడిపింపబడతారు. ప్రస్తుతం వీరు గారో తెగవారి గురించి గూగుల్లో చూసినా కానీ వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుంచి వారి తరతరాలు యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. If this skit touched your heart, please like, share and subscribe to our channel. Thanks for watching.